ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అది చిగిర్చి పైకి పెరుగుక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను. దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వృద్ధిల్లి రెమ్మలు వేసెను. ఆమెన్. ఈ రోజున ద్రాక్షావల్లి గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు తెలియపరుస్తాను. ఈ ద్రాక్షావల్లి అట అది రెమ్మలు వేసి శాఖోపశాఖలుగా వర్ధిల్లి అది పక్షిరాజు వైపు చూస్తుందట. ఎందుకంటే పక్షిరాజు అనేది భూమి మీద కాదు, అది ఉన్నత శిఖరం మీద ఉండేది, ఉన్నత స్థలం మీద ఉండగలిగినది పక్షిరాజు. మరొక మాట మీకు చెప్పగలిగితే పక్షిరాజు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. అంటే ఈ ద్రాక్ష చెట్టు అది భూమిలో పుట్టినప్పటి నుంచి దానికి రెమ్మలు వేయబడి శాఖోపశాఖలుగా, చూడండి ఇదంతా ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట శాఖోపశాఖలుగా ఇది వర్ధిల్లుతూ ఉన్నది. కారణం ఏమిటంటే ఇది పక్షిరాజు వైపు, చూడండి దీని ఆకులు పైకి చూస్తున్నాయి, అంటే పక్షిరాజు వైపు చూస్తున్నాయి. అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు అవి శాఖలుగా వర్ధిల్లి ఆయన వైపు చూస్తున్నాయి. మరి ఈ రోజున దేవుని బిడలముగా మనం ఎటువైపు చూస్తున్నాము? మనుషుల వైపు చూస్తున్నామా? ఏమంటే లోకం వైపు చూస్తున్నామా? ఎటువైపు చూచుచున్నామో ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి కూడా ఆకాశములో ఉన్నటువంటి పక్షిరాజు వైపు చూస్తున్నాయి. మరి నీవైతే మనుషుల వైపు చూడకూడదు. మనకి శ్రమ కలిగితే, బాధ కలిగితే, రోగము కలిగితే, ఇబ్బంది కలిగితే మనుషుల వైపు చూస్తూ ఉంటాం, డాక్టర్ల వైపు చూస్తూ ఉంటాం. ఈ లోక సంబంధంగా మన అప్పులు ఎవరు ఇస్తారా అని వారి వైపు చూస్తూ ఉంటాం. మనము ఈ ద్రాక్షవల్లి నుండి నేర్చుకోవలసింది ఏమిటంటే, ఈ ద్రాక్షవల్లి పక్షిరాజు వైపు చూస్తున్నది. మనము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు చూచి ప్రార్థించగలిగితే మన జీవితాలను ఈ ద్రాక్షవల్లి, చూడండి శాఖోపశాఖలుగా ఏ విధంగా వర్ధిల్లినదో, ఇది శాఖోపశాఖలుగా ఇది ఏ విధంగా వర్ధిల్లినదో మనల్ని కూడా శాఖోపశాఖలుగా ఈ భూమి మీద వర్ధిల్లు చేసి పరలోక రాజ్యం మహిమ కొరకు సిద్ధపరచగలిగిన వాడు. ఆమేన్. నీవైతే ఇప్పటికే దేవునిపై నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన వైపు చూచుచు నీ విశ్వాసమైనటువంటి పరుగు పందాన్ని నీవు పరిగెత్తుతూ ఉన్నావు. నా యేసయ్య ఈ ద్రాక్షవల్లి వలె నిన్ను శాఖోపశాఖలుగా వర్ధిల్ల చేసి పక్షిరాజు అన్నటువంటి యేసయ్య వైపు మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా విశ్వాస జీవితము అనేది చాలా శ్రేష్టమైనదని, మేము ప్రభువా మనుషుల వైపు కాక, లోకం వైపు కాక, తండ్రి పాపం వైపు కాక, మీ వైపు అనగా తండ్రి ఈ ద్రాక్షవల్లి ఏ విధంగా పక్షిరాజును చూస్తూ అది శాఖోపశాఖలుగా వర్ధిల్లుతూ ఉన్నదో మేము కూడా తండ్రి మిమ్మల్ని చూస్తూ పరలోక రాజ్యం వైపు చూస్తూ విశ్వాస జీవితంలో అడుగులు ముందు వేయడానికి సహాయం చేయండి. ఇప్పటికే నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతూ వారు నీ వైపు చూస్తూ నా తండ్రి నడిపించబడుతూ ఉండగా ఉన్నతమైన నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించి ద్రాక్షవల్లి వలె నీ బిడ్డలు శాఖోపశాఖలుగా అంతకంతకు వర్ధిల్లుదురుగాక. అరితికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.